ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. రైన్ గాస్లింగ్ లీడ్ గా, ఫిల్ లార్డ్ అండ్ క్రిస్ మిల్లర్ డైరెక్షన్ లో వచ్చిన సైఫై అడ్వెంచర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఆస్ట్రోఫేజ్ అనే ఓ మిస్టీరియస్ మైక్రో ఏలియన్ ఆర్గానిజం ఒకటి మన సన్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న స్టార్స్ అన్నిటిని ఇన్ఫెక్ట్ చేయటం మొదలుపెడతాయి. దీనివల్ల నెక్స్ట్ 30 ఇయర్స్ లో సూర్యుడు తన ప్రభావం కోల్పోయి భూమి నాశనం అయిపోయే అవకాశం ఉంది. దాంతో ప్రపంచ దేశ గవర్నమెంట్లు, సైంటిస్టులు అంతా కలిసి సూర్యుడిని, భూమిని కాపాడటానికి ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అనే మిషన్ ప్లాన్ చేసి మాలిక్యులర్ బయాలజిస్ట్ అయిన మన హీరో గ్రేస్ తో పాటు ఇంకో ఇద్దరిని 11 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న తావుసేటి అనే స్టార్ దగ్గరికి పంపిస్తారు. అయితే దారిలోనే ఆ ఇద్దరు చనిపోతారు. ఈ షాక్ నుంచి మనోడు తేరుకునే లోపు స్పేస్ లో తనకి రాకీ అనే ఏలియన్ పరిచయం అవుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఈ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అంటే ఏంటి? భూమిని కాపాడటానికి సైంటిస్టులు ఏం ప్లాన్ చేశారు? ఇంతకీ ఈ రాకీ ఎవరు? తన కథ ఏంటి? ఈ జర్నీలో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి బాండ్ ఏర్పడింది? చివరికి మనోడు సక్సెస్ఫుల్ గా మిషన్ కంప్లీట్ చేయగలిగాడా? ఈ ప్రాసెస్ లో తనకెదురైన సవాళ్లు, తను చేయాల్సి వచ్చిన అడ్వెంచర్లు ఏంటనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా అద్దిరిపోయింది. 'ఇంటర్‌స్టెల్లార్' తర్వాత నన్ను ఆ రేంజ్‌లో ఎమోషనల్‌గా ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఫీల్ అయ్యేలా చేసింది. ఈ 2 సినిమాల్లో మూల కథ ఒకటే అయినా ట్రీట్‌మెంట్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటది. ఇది ఓ ఫ్రెండ్లీ ఏలియన్‌తో భూమిని కాపాడటానికి ఓ మనిషి చేసే స్పేస్ అడ్వెంచర్. ఆ అడ్వెంచర్ ఎంత ఫన్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటదో అంతే ఎమోషనల్‌గా, హార్ట్ వార్మింగ్‌గా ఉంటది. ఈ సినిమా స్క్రీన్ ప్లే ముందుకి, వెనక్కి జంప్ అవుతూ సాగుతది. ప్రస్తుతం మన గ్రే స్పేస్‌లో ఏం చేస్తున్నాడనేది చూపిస్తూనే ప్యారలెల్‌గా స్పేస్‌కొచ్చే ముందు భూమి మీద ఏం జరిగిందనేది కూడా చూపిస్తూ ఉంటారు. మామూలుగా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే ప్రెజెంట్ ఉన్నంత ఎక్సైటింగ్‌గా పాస్ట్ ఉండదు. ఎందుకంటే ప్రెజెంట్‌ని బట్టి పాస్ట్‌లో ఏం జరిగిందో మనం అంచనా వేసేయొచ్చు. బట్ ఇక్కడ స్పేస్‌లో గ్రేస్ చేసే అడ్వెంచర్‌తో పాటు తను అడ్వెంచర్‌లో ఎలా భాగమయ్యాడనే కథను కూడా అంతే ఎక్సైటింగ్‌గా చూపించారు. అసలు గ్రే స్పేస్‌లోకి ఎలా వచ్చాడనేది మనం ఊహించలేము. దాని వెనక ఓ డార్క్ ట్విస్ట్ ఉంటది. ఈ సినిమా ఎక్కువగా 2 క్యారెక్టర్ల చుట్టే తిరుగుతది. ఒకరు గ్రేస్ అయితే ఇంకొకరు రాకీ. 2 ఇన్‌స్టంట్‌లీ లవబుల్ క్యారెక్టర్సే. ముఖ్యంగా రాకీ అయితే అడోరబుల్ అంతే. దానికసలు మొహమే ఉండదు. అయినా తన ఎమోషన్స్ అన్నీ మనల్ని ఫీల్ అయ్యేలా చేస్తారు. ఇది చాలు దర్శకుల ప్రతిభేంటో చెప్పటానికి. ఆ రాకీని సీజీఐతో పాటు ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ వాడి క్రియేట్ చేశారంట. భలే ఉందసలు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నవ్విస్తూ, ఏడిపిస్తూ, హోపిస్తూ చాలా హార్ట్ వార్మింగ్‌గా సాగుతది. రీసెంట్ టైమ్‌లో నేను చూసిన బెస్ట్ క్లైమాక్స్ ఇదే. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే 'గ్రేస్‌గా రైన్ గాస్లింగ్' టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్‌తో మెప్పించాడు. ఈ సినిమాతో పాటు తన నటన చాలా కాలం గుర్తుంటది. ఇక టెక్నికల్‌గా సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అమెజాన్ ఎంజీఎం వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉండగా సినిమాటోగ్రఫీ అద్దిరిపోయింది. విజువల్‌గా స్టన్నింగ్ ఉంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్, వీఎఫ్ఎక్స్, సీజీఐ లాంటివి కూడా బాగా కుదిరాయి. ఇక డైరెక్టర్స్ ఫిల్ లార్డ్ అండ్ క్రిస్ మిల్లర్ విషయానికొస్తే వీళ్ళ పనితనం చాలా బావుంది. దర్శకులుగా ప్రతి సినిమాతో ఎక్కడికో వెళ్తున్నారు. ఇంతకుముందు వీళ్ళ డైరెక్షన్‌లో వచ్చిన 'క్లౌడీ విత్ ఎ ఛాన్స్ ఆఫ్ మీట్ బాల్స్' కానీ, 21 జంప్ స్ట్రీట్ గాని, 'లెగో మూవీ' గాని భలే ఉంటాయసలు. బట్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మాత్రం వాళ్ళ కెరియర్ బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఇట్స్ ఎ మస్ట్ వాచ్. అది విషయం.